మీ అందరికీ ఒక విషయం తెలుసా? ఆనాడు ఆయన దానం చేసిన భూమి విలువ నేడు అక్షరాల 1000 కోట్లు. ఈ రోజుల్లో వెండితెరపై చిన్న సాయం చేసిన సోషల్ మీడియాలో చేసే హంగామా అంతా ఇంతా కాదు. కానీ ఎలాంటి ఆర్భాటం ప్రచారం కోరుకోకుండా ఏకంగా 1000 కోట్ల రూపాయల విలువైన తన సొంత భూమిని సినీ కార్మికుల కన్నీళ్లు తుడిచేందుకు దానం చేసిన ఒక మహానుభావుడు మన తెలుగు చిత్ర పరిశ్రమలోనే ఉన్నారు. తెరపై క్రూరమైన విలన్ పాత్రలతో అందరినీ భయపెట్టిన ఆయన నిజ జీవితంలో మాత్రం ఎంతో మంది అగ్రనటుల కంటే 1000 రెట్లు గొప్ప రియల్ హీరో. ఆయనే మందాడి ప్రభాకర్ రెడ్డి. నల్గొండ జిల్లాకు చెందిన ప్రభాకర్ రెడ్డి వృత్తిరీత్యా MBBS పూర్తి చేసిన డాక్టర్. 1960లో చివరకు మిగిలేది చిత్రంతో వెండితెరకు పరిచయమై దాదాపు 472 చిత్రాల్లో నటించారు. తన కెరీర్ పీక్ స్టేజిలో అంటే సంపాదనకు ఎటువంటి లోటు లేని అత్యున్నత దశలో ఉన్నప్పుడే ఆయన కార్మికుల కోసం ఆలోచించారు. ఉత్తమ నటుడిగా, కథా రచయితగా నంది అవార్డులు అందుకున్న ఆయన నటుడుగానే కాకుండా గొప్ప మానవతావాదిగా ఎదిగారు. తెలుగు సినీ పరిశ్రమ హైదరాబాదుకు తరలివచ్చిన కొత్తలో మిగిలిన వారంతా విలాసవంతమైన భవనాలు కట్టుకోవడంలో బిజీగా ఉంటే ప్రభాకర్ రెడ్డి మాత్రం కార్మికుల కష్టాలను గమనించారు. నాకున్న ఆస్తి నా పిల్లలకు ఇస్తే వారు సుఖపడతారు, కానీ ఈ భూమిని పంచుకుంటే వేలాది మంది కార్మికుల జీవితాల్లో వెలుగులు నిండుతాయి అని నమ్మి తన కుటుంబ సభ్యులను కూడా ఒప్పించి వారి సొంతింటి కలను తన ధ్యేయంగా పెట్టుకున్నారు. ఆంధ్రప్రదేశ్ సినీ కార్మికుల సమాఖ్య అధ్యక్షుడిగా ఉంటూ తన సొంత 10 ఎకరాల విలువైన భూమిని రూపాయి ఆశించకుండా దానం చేశారు. అంతటితో ఆగకుండా అప్పటి ముఖ్యమంత్రిని ఒప్పించి ప్రభుత్వం నుంచి మరో 67 ఎకరాల భూమిని సాధించి పెట్టారు. ముఖ్యంగా లైట్ మెన్, సెట్ బాయ్స్, డ్రైవర్ల వంటి అత్యల్ప వేతనం పొందే వారికి మొదటి ప్రాధాన్యతనిస్తూ సినీ కళాకారులందరూ ఒకే గూటి కింద ఉండాలనే ఉద్దేశంతో చిత్రపురి కాలనీకి పునాది వేశారు. అప్పట్లో చాలా మంది ఆయనను పిచ్చివాడని హేళన చేసినా తన సంకల్పంతో వెనక్కి తగ్గలేదు. కార్మికులను స్వయంగా స్థలాల వద్దకు తీసుకెళ్లి వారి దీనస్థితిని ప్రభుత్వానికి వివరించిన ఆయన పట్టుదల అందరికీ ఒక పాఠం. నేడు మణికొండలో ఎకరం ధర 100 కోట్లు పలుకుతోంది. అంటే ప్రభాకర్ రెడ్డి చేసిన త్యాగం విలువ నేడు అక్షరాల 1000 కోట్లకు పైమాటే. నేడు ఈ కాలనీలో 4700 పైగా సినీ కార్మికుల కుటుంబాలు అద్దె బాధలు లేని ప్రశాంత జీవితాన్ని గడుపుతున్నాయి. 1997 నవంబర్ 25న ఆయన కన్నుమూసిన వేలాది కార్మికుల గుండెల్లో అమర జీవిగా నిలిచిపోయారు. నిజమైన హీరో అంటే తెరపై కనిపించేవారు కాదు, అవసరములు ఉన్న వారికి నిస్వార్థంగా అండగా నిలిచేవారే అని ప్రభాకర్ రెడ్డి నిరూపించారు.